ఒక అబ్బాయి అసలు కామెంట్ చేస్తున్నానట్టు. సో నేను మొన్న జియో ఎయిర్టెల్ నుంచి ఇట్లున్నాయి ప్లాన్స్, వీటికన్నా బిఎస్ఎన్ఎల్ సపోర్ట్ చేయరు అని నేను వీడియో చేసిన. అయితే ఇక్కడ బ్రో అంటే నేను చెప్పిన అన్నట్టు అప్పట్లో డాటా రేట్స్ అనేవి తక్కువ ఉండే. ఐ మీన్ ఎంత అంటే ఇంత 1 GB డేటాకి 30 డేస్కి 300 అబోవ్ ఉండే. సో అట్లా ఉండే సిచ్యువేషను. ఇప్పుడు అన్లిమిటెడ్ కావడానికి రీజన్, ఐ మీన్ ఇప్పుడు తక్కువ అవడానికి జియోనే కారణం ఇవన్నీ. సో చెప్పిన అతనే ఎప్పుడంటే, సో బ్రో నువ్వు 300కి అప్పుడు 1 GB డాటా వచ్చింది, ఇప్పుడు 300కి నాకు 5G అన్లిమిటెడ్ వస్తుంది. సో దానికి ఇప్పుడు నువ్వు ఇట్లా అనడం కరెక్ట్ కాదు అని వెయిట్ అయ్యండి, గుర్తుపెట్టుకో. ఓకే ఏమంటుండవు, అన్ని రేట్లు పెరిగినాయి, అది కూడా పెంచుతుర్రు. ఓకే, రేట్లు పెంచుతున్నప్పుడు నువ్వు కూడా దానికి తగినట్టు ఇవ్వు కదా. స్టార్టింగ్లో ఫ్రీ ఇచ్చి అలవాటు చేసి తర్వాత రీఛార్జ్ చేసుకుంటేనే నీకు అది ఫ్రీగా వస్తుంది అంటే అప్పుడు ఎరిపప్ప ఇదోడు. స్టార్టింగ్లో యూజ్ చేసుకుంటావు కరెక్టే, ఆ యూజ్ చేసుకున్న దానికి వాడు మిత్తితో సహా వసూలు చేస్తున్నాడు. అది మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. ఓకే, నేను చెప్పిన జియో స్టార్టింగ్లో 1 year ఫ్రీ ఇచ్చిండట 4G డేటా, ఐ మీన్ మొబైల్ తీసుకున్న వాళ్ళకి. ఓకే, జియో మొబైల్ ఉన్నాయి కదా, నేను కూడా తీసుకున్నాను, నేను కూడా యూజ్ చేసిన. అది ఎగ్జాక్ట్లీ 1 year కూడా రాలేదు. ఛాలెంజ్ చేసి చెప్తా, నాకు ఐడియా లేదు. నేను తీసుకున్నాను 2016లో తీసుకున్నాను నేను. అన్లిమిటెడ్ 5G అని సారీ 4G వచ్చింది మీకు కొన్ని డేస్. అదే మీన్ అప్రాక్సిమేట్లీ 8 months or 9 months ఏమో వచ్చింది అంతే, అంతకన్నా తక్కువ వచ్చింది అనుకుంటా. వాడు ఏమన్నాడు 1 year ఫ్రీ అన్నాడు. 1 year కాదు అది. తర్వాత ఏం చేసిండు, డాటా ప్లాన్స్ రిలీజ్ చేసిండు. ఓకే, అంతకుముందు ఎలా ఉండే అంటే సిమ్ ఇచ్చినప్పుడు నీకు అన్లిమిటెడ్ డేటా ఇచ్చిండు. నార్మల్ సిమ్స్ ఇచ్చినప్పుడు సిమ్స్ అప్పుడు రిలీజ్ కాలే, ఫస్ట్ మొబైల్స్ రిలీజ్ అయినాయి, మొబైల్ తర్వాత సిమ్స్ రిలీజ్ అయినాయి కదా. అవును, ఫస్ట్ మొబైల్స్ రిలీజ్ అయినాయి. మొబైల్ రిలీజ్ అయిన తర్వాత అన్లిమిటెడ్ డేటా ఇచ్చిండు. దాని తర్వాతనే సిమ్స్ రిలీజ్ అయినాయి. సిమ్స్ రిలీజ్ అయినాక వాడు ఏం చేసిండు, అన్లిమిటెడ్, అది కూడా అన్లిమిటెడ్ ఇచ్చిండు కొన్ని రోజులు. తర్వాత ఏమైంది, డైలీ లిమిట్ చేసిండు. డాటా వస్తుంది కానీ లిమిట్ చేసిండు, పర్ డే ఇంత అని. 2 GB లిమిట్ చేసిండు, తర్వాత 1 GB లిమిట్ చేసిండు. తర్వాత ఏం చేసిండ్రు, రీఛార్జ్ చేసుకుంటేనే డాటా వస్తుంది. ఓకే, అది చేసినాక ప్లాన్స్ ఓకే చేసిండు. తర్వాత ఏమైంది, ఎయిర్టెల్తో అప్పుడున్న డాటా ఛార్జెస్తో కంపేర్ చేస్తే అది చాలా బాగుంది. తక్కువ ప్రైజ్, 300కి వేసుకుంటే మీరు పర్ డే 2 GB 1 GB డాటా వస్తుంది ఇన్ని రోజులని ఇచ్చిండు. ఇచ్చినాక ఓకే అది మంచిగా ఉంది. సో అయిపోయింది. నేను అలాగే తర్వాత ఏం చేసిన, ఇచ్చినాక మొబైల్ ఉంది కదా, మొబైల్ది నేను ఒక కస్టమర్ కేర్కి కాల్ చేసి అడిగిన, సార్ మరి నేను తీసుకుంది ఈ టైంలో డాటా, అది మీన్ 1 year ఫ్రీ అన్నారు కదా, 1 year ఫ్రీ అది అని ఇది అన్నారు, మరి ఇప్పుడేమో డాటా రీఛార్జ్ చేసుకోవాలని వస్తున్నాయి కాల్స్ అంటే. లేదు సార్ అయిపోయింది పీరియడ్. అదేంటి 1 year అన్నారు, 1 year అన్నారు కానీ 1 year రివర్స్ సార్, జస్ట్ అది ఫ్రీ. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకొని ఇచ్చారు, ఇప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు లేదు తీసేసారు. ఏం చెప్తా అంటే ఒక మాట మీద నిలబడదు ఎవడు కూడా, ఎందుకంటే యూజర్స్ అట్రాక్ట్ చేయాలి, యూజర్ బేస్ పెంచుకోవడానికి ఇవన్నీ డ్రామా అంతే. ఓకేనా, ఇది కూడా మన పెద్ద టాపిక్ ఏదని ఎందుకు మనకు గుట్టుకొని వచ్చినా మనకు ఊరిగేది ఏం లేదు. నువ్వు అన్లిమిటెడ్ అన్నది అన్లిమిటెడ్ ఎప్పుడుగా ఏది కూడా ఇవ్వడు, కూడా ఫ్రీ ఇవ్వడు. నీకు వచ్చే అన్లిమిటెడ్ కూడా తర్వాత లిమిట్ చేస్తాడు చూడు.